ఐపీఎల్ 2026 సీజన్కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్కు ఎదురు దెబ్బ తగిలింది. ఊహించినట్టుగానే ఆసీస్ స్టార్ పేసర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. దీంతో కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్ను నియమిస్తూ సన్ రైజర్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కమిన్స్ వచ్చే వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా ఇషాన్ కిషన్ వ్యవహరిస్తాడని పేర్కొంది. ఇదే టైంలో జట్టుకు వైస్ కెప్టెన్ను సైతం ఎంపిక చేసింది. ఇషాన్ కిషన్కు డిప్యూటీగా అభిషేక్ శర్మను ఎంపిక చేసింది. కమిన్స్ గాయం కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్కు దూరమయ్యాడు. యాషెస్లో కేవలం ఒకే టెస్ట్ ఆడాడు. ఆ తర్వాత భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్ టీ20 ప్రపంచ కప్కు దూరమయ్యాడు. ప్రస్తుతం రీహాబ్లో ఉన్న అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు మరికొన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ను ప్రకటించింది. దేశవాళీలో జార్ఖండ్ జట్టుకు సారథిగా వ్యవహరించిన ఇషాన్ కిషన్ వైపు సన్ రైజర్స్ మొగ్గు చూపించింది. అతడి సారథ్యంలోనే జార్ఖండ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఇషాన్ కిషన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2025 మెగా వేలంలో 11.5 కోట్లకు దక్కించుకుంది. ఆ సీజన్లో 27 ఏళ్ల ఇషాన్ 14 మ్యాచ్లలో 150కి పైగా స్ట్రైక్ రేట్తో 354 పరుగులు స్కోర్ చేశాడు. మొత్తంగా ఐపీఎల్లో అతడు 119 మ్యాచ్లు ఆడాడు. 29 సగటు, 137 స్ట్రైక్ రేట్తో 2998 పరుగులు చేశాడు. కమిన్స్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 30 మ్యాచ్లు ఆడింది. అందులో 15 మ్యాచ్లలో గెలిచింది. మరో 14 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 2024లో రన్నరప్గా నిలిచింది. గత సీజన్లో 6వ స్థానంలో టోర్నీని ముగించింది. కాగా అభిషేక్ శర్మ పేరును కూడా పరిశీలించిన ప్రస్తుతం అతను పేలవ ఫామ్లో ఉండడంతో అనవసరంగా కెప్టెన్సీ ఒత్తిడితో ఇబ్బంది పెట్టకూడదని ఎస్ఆర్హెచ్ భావించింది. అతన్ని భవిష్యత్ సారథిగా భావిస్తున్న సన్ రైజర్స్ ప్రస్తుతం ఇషాన్కు డిప్యూటీగా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే ఈ సీజన్లో సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్ను మార్చి 28న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో తలపడుతుంది.